అందరికీ నమస్కారం. ఎన్నికల ఎలక్షన్ జాతర స్టార్ట్ అయింది. అంటే ఒక జాతర లాగానే అనిపిస్తుంది. ఎందుకంటే అందరూ ఊర్లలోకి వెళ్ళడం, ఎంత హ్యాపీగా వెళ్తున్నారో వాళ్ళకి న్యాయం చేయండి. దయచేసి మీ ఓటును తల్లి లాంటి ఓటును అమ్ముకోకండి. మందుకు బిర్యానీకి అమ్ముకొని మీ బిడ్డల భవిష్యత్తును, మీ ఊరు భవిష్యత్తును తాకట్టు పెట్టకండి. ఎందుకంటే అది రాజ్యాంగంలో మనకు హక్కు. ఎందుకంటే అది ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో నుండి ఇవ్వట్లేదు, ఏ సర్పంచు ఇంట్లో నుండి ఇవ్వలేదు. కానీ మీ ఊరికి న్యాయం చేసి మీ మధ్యలో తిరిగే మీరు క్వశ్చన్ చేస్తే అడిగే ఆన్సర్ ఇచ్చే వాళ్ళని మాత్రమే మీరు ప్రమోట్ చేయండి. ఎందుకంటే అది మీ హక్కు. మనం వేస్తేనే ప్రజల చేత ఎన్నుకోబడ్డది. ప్రజాస్వామ్యంలో మనకు హక్కులు ఉన్నాయి. అది మన సొమ్ము. అది మనకు చట్టబద్ధమైన హక్కు. 2018లో తెలంగాణ పంచాయతీ యాక్ట్ తీసుకొచ్చారు. కంపల్సరీ 243 అది పంచాయతీ సంస్థ అనేది మన రాజ్యాంగంలో ఒక భాగము. సో మనకు హక్కు ఉంది. క్వశ్చనింగ్ చేయాలి. రేపు పొద్దున ఏదైనా మీరు సర్పంచ్ని అడగాలంటే మీరు డబ్బులు తీసుకుంటే మీరు క్వశ్చన్ చేయడానికి ఉండదు, రైట్ ఉండదు. ఓట్ ఫర్ రైట్ 326 ఆర్టికల్ ప్రకారం ఓట్ ఫర్ రైట్ కంపల్సరీ. మీకు ఓట్ వేసినప్పుడు మీకు రైట్ ఉంటుంది, మీకు క్వశ్చన్ చేస్తే రైట్ ఉంటుంది. సో కంపల్సరీ మీరు మంచి వాళ్ళని తీసుకోండి. ఎందుకంటే వాళ్ళు మన మధ్యలో ఉంటే మనకు న్యాయం జరిగేటనే. కానీ ఈరోజు బిర్యానీకి, మందుకు ఆశపడి, డబ్బులకు ఆశపడి మీ భవిష్యత్తును మాత్రం తాకట్టు పెట్టకండి. దయచేసి ఓటరు వాళ్ళే మారాలి. ఈ డెమోక్రసీని మనం తీసుకోకపోతేనే వాళ్ళకు భయం స్టార్ట్ అవుతుంది. సో ఈరోజు ఈ 5 సంవత్సరాలు వేరే ఉంటారు కావచ్చు, ఇంకొక 5 సంవత్సరాలు వేరే ఉంటుంది. కానీ మనం ఎప్పుడు ఎవర్ గ్రీన్, మన ఊర్లో మనమే ఉంటాం కాబట్టి మన ఊరిని డెవలప్ చేసుకోవాల్సిన బాధ్యత అందరిది కాబట్టి సో ఖచ్చితంగా ఓటర్ మహాశయులందరూ ఖచ్చితంగా ఏకమై మంచి వాళ్ళని ఎలక్షన్లో నామినేట్ చేసుకొని ప్రజల మధ్యన డబ్బు కోసం కాదు, ప్రజల కోసం నిలబడే వ్యక్తిని మీరు చూజ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.